సార్, మీ అమ్మాయి చనిపోయింది, ఆ బోధకునికి ఎందుకు శ్రమ పెట్టేది? ఆ బోధకుని అటే పంపించండి, మీరే రండి, మీ అమ్మాయిని సమాధి చేద్దాం. ఆ కబురు వినగానే రెండు విషయాలు జరిగాయి అక్కడ. రోడ్డు మీద పడిపోయాడు. అయ్యో, చేతికి అందింది అనుకున్నాను. 12 ఏళ్ల సుదీర్ఘ సమస్యతో ఉన్న ఈవిడ యేసు వస్త్రం తాకగానే బాగుపడిందే. సాక్షాత్తు ఈ ప్రభు వచ్చి నా బిడ్డను ముడితే బతుకుతుంది అనుకున్నాను. నా ఆశ నిరాశ అయిపోయింది. అందినట్టే అంది జారిపోయింది. బిడ్డను బతికించుకోలేకపోయానన్న ఆవేదనతో నేల మీద కృంగిపోతే, నీ కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు, కమాన్ వచ్చేయమన్న మాట యాయిరికే కాదు, యేసు చెవులో కూడా పడింది.